1968లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వం టేగుటెక్ సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగంలో దక్షిణ కొరియా తూర్పు తీర ప్రాంతంలో పొహాంగ్ అనే ఒక చిన్న మత్స్యకార గ్రామం వద్ద పొహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. 1972లో ఉత్పత్తి ప్రారంభించిన పొహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ నుండి కాలక్రమంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వపు వాటాలు పొహాంగ్ స్టీల్ కంపెనీ పరమై పూర్తి స్థాయి ప్రైవేటు కంపెనీగా పోస్కో రూపాంతరం చెందింది. మారుతి లోగో గుర్తుందా? 80వ దశకంలో ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన చిన్న కార్ల కంపెనీ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ లోగో ఇది. గ్లోబల్ కాంపిటీషన్ పేరుతో జపాన్ కార్ల కంపెనీ సుజుకీతో జతకట్టిన మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ సుజుకీ హస్తగతమై మారుతి కనుమరుగైపోయింది. రేపు RINL జాయింట్ వెంచర్ పేరుతో పోస్కోతో జతకడితే విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ వెనుక కొరియన్ కంపెనీ పోస్కో అసలు వ్యూహం ఏమిటి? కడపలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నెలకొల్పనున్న ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ ఉక్కు సంస్థల నుండి బిడ్స్ ఆహ్వానించినప్పటికీ పోస్కో ఆసక్తి చూపకపోవడానికి కారణం ఏమిటి? విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల భూములలో ఈ కొరియన్ కంపెనీ జాయింట్ వెంచర్ వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే భారతదేశ ఉక్కు మార్కెట్ను హస్తగతం చేసుకోవడానికి ఈ కొరియన్ కంపెనీ చేసిన ప్రయత్నాలను పరిశీలించక తప్పదు. 52,000 కోట్ల రూపాయలతో 12 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు కర్మాగారం ఒరిస్సాలో నిర్మించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో జూన్ 22, 2005న MOU కుదుర్చుకున్నది. ఒప్పందం ప్రకారం పోస్కో కోరిన చోట కర్మాగారం నెలకొల్పడానికి అవసరమైన భూములను, క్యాపిటల్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించి మౌలిక సదుపాయాలు నెలకొల్పడానికి గనులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇనుప ఖనిజం గనులు 1000 మిలియన్ టన్నులు కావాలని పోస్కో పట్టుబట్టింది. 600 మిలియన్ టన్నులు ఒడిశాలో నెలకొల్పనున్న కర్మాగార అవసరాల కోసం, 400 మిలియన్ టన్నులు కొరియాలోని తన కర్మాగార అవసరాల కోసం ఎగుమతులు చేసుకోవడానికి కేటాయించాలని కోరింది. ప్రస్తుత మైనింగ్ చట్టాల ప్రకారం ఎగుమతుల కోసం గనులు కేటాయించడం సాధ్యం కాదని, 6,200 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి రమణీయకతతో, జలపాతాల హోరుతో, పచ్చదనంతో అలరారే కాందదార్ పర్వత శ్రేణులలో 600 మిలియన్ టన్నుల హైగ్రేడ్ ఇనుప ఖనిజం నిక్షేపాలు పోస్కోకి కేటాయించడం జరిగింది. అల్యూమినా కంటెంట్ ఎక్కువ ఉన్న పేరుతో 30% ఐరన్ ఓర్ ఎగుమతులు చేసుకుని ప్రత్యామ్నాయంగా కర్మాగార అవసరాలకు సరిపడా ఐరన్ ఓరు దిగుమతి చేసుకునే క్లాజు MOUలో పొందుపరచడం జరిగింది. పన్ను రాయితీలు పొందడానికి వీలుగా సెజ్ హోదా కూడా వాగ్దానం చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం కేవలం టన్ను ఇనుప ఖనిజం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 27 రూపాయల రాయల్టీ చెల్లించి రవాణా ఖర్చులు అన్నీ కలిసి 600 రూపాయలకే టన్ను ఇనుప ఖనిజం పోస్కో సొంతం చేసుకుంటుంది. ఈ అత్యంత విలువైన ఇనుప ఖనిజం మార్కెట్ ధర టన్ను 5,000 రూపాయలైతే మొత్తం ఈ ఒప్పందం ద్వారా ఇనుప ఖనిజ నిక్షేపాల ద్వారానే పోస్కో 1,20,000 కోట్ల రూపాయల లబ్ధి పొందనున్నది. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. పోస్కో కోసం భూసేకరణ ప్రారంభమైనప్పుడు జగత్సింగ్పూర్ జిల్లాలోని ఉక్కు కర్మాగారం కోసం ప్రతిపాదించిన ప్రాంతాలలో ప్రజల జీవనోపాధి, పర్యావరణం ప్రశ్నార్థకం కానున్నదని స్థానికుల్లో అనుమానాలు తలెత్తి అది పోస్కో ప్రతిరోధం సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఆందోళనలు ప్రతిపాదిత పోర్టు ప్రాంతానికి, మైనింగ్ ఏరియా కాందదార్ పరిసర ప్రాంతాలకు విస్తరించాయి. కాందదార్ ప్రాంతంలోని ఆదివాసీలు
వీరోచిత ప్రతిఘటన సాగించారు. ఈ ఆందోళనలు దశాబ్ద కాలంకు పైగా కొనసాగాయి. పోలీస్ కాల్పులు, నిర్బంధాలను లెక్క చేయకుండా వందలాది మంది పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పటికీ ప్రతిఘటన కొనసాగింది. ఈ పోస్కో ఇండియా ప్రాజెక్టులో పోస్కో ప్రతినిధులతో సన్నిహితంగా పనిచేసిన అధికారులకు అర్థమైంది ఏమిటంటే, పోస్కో అసలు లక్ష్యం ప్లాంట్ నెలకొల్పడం కాదు, దాని ఆసక్తి అంతా ఇనుప ఖనిజం నిక్షేపాలను కొల్లగొట్టడం, చౌకగా తరలించుకోవడానికి స్వంత పోర్టును ఏర్పాటు చేసుకోవడం అని. ఈ జిత్తుల మారి ఎత్తులను అర్థం చేసుకున్న ఒడిశా ప్రజానీకం సమర్థవంతంగా పోస్కో కుట్రలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఫలితంగా పోస్కో ఈ ప్రాజెక్టు నుండి వైదొలగింది. చైనా, బ్రెజిల్లో సైతం కొరియాలోని తన సొంత కర్మాగారానికి రా మెటీరియల్ సెక్యూరిటీ కోసం ఇదే తరహా ఒప్పందాలకు ప్రయత్నించి భంగపడింది. ఈసారి పోస్కో కన్నా కర్ణాటక వైపు మళ్లింది. అక్కడ కూడా పోస్కో ప్రయత్నాలకు ప్రతిఘటన ఎదురవడంతో విశాఖ ఉక్కుపై కన్ను వేసింది. హైగ్రేడ్ ఆటోమొబైల్ స్టీల్ ఉత్పత్తి కోసం విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ అంటూ కేంద్ర పాలకులను తన ఉచ్చులోకి లాగి పిఎంఓ కార్యాలయం కేంద్రంగా తన పావులను కదుపుతున్నది. ప్రజలు కరోనా సృష్టించిన విలయంలో అల్లాడుతుంటే మన మోడీ సర్కార్ మాత్రం ఆత్మనిర్భర్ భారత్ అంటూ నినదిస్తూ ఆచరణలో దేశ విదేశీ పెట్టుబడిదారులకు దేశ సంపదను ఆత్మసమర్పణ భారత్గా సమర్పించుకుంటున్నది. ఇన్సూరెన్స్, రైల్వేలు, రక్షణ రంగం, అంతరిక్షం, బ్యాంకింగు, ఇంధనం, ఉక్కు, అది ఇది అని లేదు, అన్ని రంగాలను ప్రైవేటు పరం చేయడానికి మోడీ సర్కారు దూకుడుగా ప్రయత్నిస్తున్నది. దీన్ని ఎదుర్కోవడానికి, దేశ స్వావలంబనను కాపాడుకోవడానికి కామధేనువు లాంటి ప్రభుత్వ రంగాన్ని కవ్వేలాకు తరలిస్తుంటే ప్రతిఘటించడానికి భారత కార్మిక వర్గం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలో విశాఖ ఉక్కు కార్మిక వర్గం, భూములు త్యాగం చేసిన నిర్వాసితులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అశేష త్యాగాలతో సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోస్కో పరం కాకుండా ఉండడానికి సమరశీల పోరాటాలకు సన్నద్ధం అవుతున్నారు. अरे रे नीरज पोस्को कंपानी फेरी जा दक्षिण कोरिया आम भिटा माटी किंपाने बुलोटी देखाऊ मिछ चाकिरिया। अरे रे नीरज पोस्को कंपानी फेरी जा दक्षिण कोरिया आम भिटा माटी किंपाने बुलोटी देखाऊ मिछ चाकिरिया। जिंदाबाद हटाओ 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 हटाओ। విశాఖ ఉక్కు భూములలో కొరియన్ కంపెనీ పోస్కో జాయింట్ వెంచర్ వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇది అర్థం కావాలంటే పోస్కో పుట్టుక, పరిణామం గురించి పరిశీలించాలి. వైడ్ యాంగిల్ వరుస కథనాలలో వీటిని మన ఉద్యోగులకు, మన రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. జపాన్ వలస పాలనలో మగ్గిన కొరియా 1945 ఆగస్టు 15న విముక్తి చెంది రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా అవతరించింది. మన దేశం బ్రిటిష్ వలస పాలన నుండి 2 ఏళ్ల తర్వాత అదే ఆగస్టు 15న విముక్తి చెందింది. 2 దేశాల ఇండిపెండెన్స్ డే ఒకే రోజున. సాంకేతికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన దక్షిణ కొరియా పారిశ్రామికీకరణకు, ఉక్కు రంగంలో స్వావలంబన సాధించడం కోసం సాగించిన కృషిలో భాగంగా టేగుటెక్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగ కంపెనీగా పొహాంగ్ స్టీల్ ఆవిర్భవించింది. అంతర్జాతీయ నిపుణులు, ప్రపంచ బ్యాంక్ దక్షిణ కొరియా స్వావలంబన ప్రయత్నాల పట్ల అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ పొహాంగ్ స్టీల్ కంపెనీ అనేక అవరోధాలు ఎదుర్కొని 43 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యధికంగా ఉక్కు ఉత్పత్తి చేసే కంపెనీలలో 5వ స్థానాన్ని ఆక్రమించి గ్లోబల్ కంపెనీగా ఎదిగింది.
దీనికి దోహదపడిన సానుకూల అంశాలు ఏమిటి? మొదటి అంశం, ఉక్కు కర్మాగారం కోసం ఎంపిక చేసిన స్థలం యొక్క భౌగోళిక స్వరూపం. దక్షిణ కొరియా తూర్పు తీర ప్రాంతంలో పొహాంగ్ను ఉక్కు కర్మాగారం కోసం ఎంపిక చేయడం జరిగింది. అది ఒక చిన్న మత్స్యకార గ్రామం. చేపల ఎగుమతి కేంద్రంగా అది ఉండేది. ముడి సరుకుల దిగుమతులకు, తయారైన ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన పోర్టు నిర్మాణానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం కావడంతో తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ వాణిజ్యానికి అనుకూలమైన భౌగోళిక స్వరూపం దీని ప్రత్యేకత. 1970 ఏప్రిల్ 1వ తేదీన పొహాంగ్ స్టీల్ నిర్మాణానికి అవసరమైన ల్యాండ్ బ్రేకింగ్ పనులు ప్రారంభమయ్యాయి. కంపెనీ నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించి తమ ఉత్పత్తులను ఎగుమతులు చేసి అంచెలంచెలుగా ఎదగడానికి దోహదం చేసింది పొహాంగ్ గ్రామం యొక్క భౌగోళిక ఉనికి. సరిగ్గా అవే సానుకూల భౌగోళిక స్వరూపం విశాఖ ఉక్కు కర్మాగారం కలిగి ఉంది. పొహాంగ్ స్టీల్, విశాఖ ఉక్కు కర్మాగారాల నిర్మాణ ప్రయత్నాలు రెండూ ఏకకాలంలోనే మొదలయ్యాయి. కన్సల్టెంట్ల ఎంపిక, స్థలం ఎంపిక ప్రక్రియ రెండూ 60వ దశకంలోనే ప్రారంభమయ్యాయి. పొహాంగ్ స్టీల్ ల్యాండ్ బ్రేకింగ్ పనులు మొదలైన నెలలోనే విశాఖ ఉక్కు కర్మాగారం నెలకొల్పుతామని మన పార్లమెంటులో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించడం జరిగింది. పొహాంగ్ దక్షిణ కొరియా తూర్పు తీరంలో నెలకొని ఉంటే, విశాఖపట్నం భారతదేశం తూర్పు తీరంలో నెలకొని ఉంది. పొహాంగ్ ఒక చిన్న మత్స్యకార గ్రామం అయితే, విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం ఎంపిక చేసిన పాలచెరువు ప్రాంతం ఉనికి కూడా మత్స్యకార గ్రామాలతో ముడిపడి ఉంది. పొహాంగ్, విశాఖపట్నం రెండూ కూడా ఎగుమతి దిగుమతులకు అవసరమైన పోర్టుల నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతాలు కావడం మరో సారూప్యతతో కూడిన అంశం. కర్మాగారం నిర్మాణం అనంతరం పొహాంగ్ స్టీల్, విశాఖ ఉక్కు కర్మాగారాల పనోరమిక్ వ్యూ ఒకేలా ఉండడం, వడ్డించిన విస్తరిలా అనేక మౌలిక సదుపాయాలు ఇప్పటికే కలిగి ఉండడం విశాఖ ఉక్కుపై పోస్కో కన్నుపడడానికి ఒక ప్రధాన కారణం. అంతర్జాతీయంగా ఉక్కు మార్కెటింగ్లో ఎదురవుతున్న పోటీని తట్టుకోవడం కోసం పోస్కో రూపొందించుకున్న భవిష్యత్ వ్యూహాలలో విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ అనేది ఒక తురుపు ముక్క మాత్రమే. పైకి జాయింట్ వెంచర్ అని చెబుతున్నప్పటికీ ఈ ట్రంప్ కార్డు వెనుక దాగి ఉన్న అసలు వ్యూహం ఏమిటో తదుపరి వైడాంగిల్లో. విశాఖ ఉక్కుకు దక్కనిది, పోస్కోకి దక్కినది ఏమిటి? రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వం ఉక్కు రంగంలో స్వావలంబన కోసం పొహాంగ్ వద్ద ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి నిధుల సమీకరణ కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను ఆశ్రయించినప్పటికీ సహకారం లభించలేదు. జపాన్ యుద్ధ నేరాల నష్టపరిహారం క్రింద చెల్లించిన $100 మిలియన్ పొహాంగ్ స్టీల్ కంపెనీ నిర్మాణానికి కొరియా ప్రభుత్వం కేటాయించింది. ది స్టీల్ ఇండస్ట్రీ ప్రమోషన్ యాక్ట్ 1970ని తీసుకువచ్చి వడ్డీ లేని రుణాలు, పన్ను రాయితీలు, ఎగుమతి ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు రాయితీతో సమకూర్చడం జరిగింది. 1971 ఏప్రిల్ 1న ల్యాండ్ బ్రేకింగ్ పనులు ఆరంభమైతే 1973 జూన్ 9 నాటికి ఉత్పత్తి ప్రారంభించి అనతి కాలంలోనే పోస్కో గ్లోబల్ కంపెనీగా ఎదగడానికి ప్రభుత్వం అందించిన పూర్తి సహాయ సహకారాలే కారణమైతే, విశాఖ ఉక్కు విషయంలో జరిగింది ఏమిటి? పెరుగుతున్న దేశీయ ఉక్కు అవసరాలను తీర్చడం కోసం 5వ సమగ్ర ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం నిర్ణయించి నిపుణుల కమిటీని నియమించింది. నిపుణుల కమిటీ ఉక్కు కర్మాగార ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలమైన ప్రదేశంగా ఎంపిక చేసింది. కానీ ప్రభుత్వం నిధుల కొరత కారణంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధ్యం కాదని ప్రకటించింది. అప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయ తలపెట్టిన అనేక ప్రాజెక్టులు లాబీయింగ్కు తలొగ్గి ఇతర రాష్ట్రాలకు తరలించడంతో ఆంధ్ర ప్రజానీకంలో ప్రభుత్వ ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి 1966 అక్టోబర్లో శ్రీ టి అమృతరావు నిరాహార దీక్షతో ఉద్యమ రూపం దాల్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఆనాటి విద్యార్థి లోకం ఉద్యమాన్ని ముందుపీటిన ఉండి నడిపించింది. ప్రభుత్వం ఉద్యమాన్ని పాశవికంగా అణిచివేసే ప్రయత్నం చేసింది. 32 మంది పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. తరిమెల నాగిరెడ్డి,
పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, వావిలాల గోపాలకృష్ణయ్య, గౌతు లచ్చన్న వంటి వామపక్ష ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 67 మంది విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేశారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఏర్పాటుకు అంగీకరించి 1970 ఏప్రిల్లో పార్లమెంట్లో ప్రకటన చేసింది. 1971 జనవరి 20న ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు నిర్మాణం కోసం ఎంపిక చేసిన బాలచెరువు ప్రాంతంలో పైలాన్ ఆవిష్కరించడం జరిగింది. రాజకీయ అవసరాల కోసం శంకుస్థాపన చేసినప్పటికీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో నిధులు కేటాయించక ప్రాజెక్టు ప్రతిపాదనలు అటకెక్కాయి. తిరిగి ప్రజా ఒత్తిడి ప్రారంభం అవడంతో 1979లో జనతా ప్రభుత్వం భూసేకరణ ప్రారంభించి కర్మాగారం నిర్మాణానికి అవసరమైన సాంకేతిక ఆర్థిక సహకారం కోసం సోవియట్ రష్యాతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. 1971లో పునాదిరాయి వేసినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి 11 ఏళ్లు పట్టింది. కర్మాగారం నిర్మాణానికి అవసరమైన నిధులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిర్మాణం పూర్తి చేయవలసి వచ్చింది. 1990లో ఉత్పత్తి ప్రారంభించే నాటికే విశాఖ ఉక్కు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నష్టాల పేరుతో పురిట్లోనే విశాఖ ఉక్కును చిదిమివేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సొంత ఇనుప గనులు కేటాయించకుండా మరింత ఆర్థిక భారం ప్లాంట్పై ప్రభుత్వం మోపింది. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో ఉక్కు ఉత్పత్తి చేసి నేటి వరకు దేశ ఖజానాకు వివిధ పన్నులు, డివిడెంట్ల రూపంలో 40,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు అందించింది. సొంత నిధులతో విస్తరణ పనులు పూర్తి చేసుకుంది. పోస్కోకు దక్షిణ కొరియా ప్రభుత్వం అందించిన విధంగా భారత ప్రభుత్వం విశాఖ ఉక్కుకు అండదండలు అందించి ఉన్నట్లయితే విశాఖ ఉక్కు మరో గ్లోబల్ కంపెనీ అయి ఉండేది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం యొక్క ప్రైవేటీకరణ వ్యూహాలు అర్థం చేసుకున్న పోస్కో కంపెనీ తన దీర్ఘకాల మార్కెట్ విస్తరణ వ్యూహంలో భాగంగా విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. దీని అసలు వ్యూహం విశాఖ ఉక్కును హస్తగతం చేసుకోవడమేనా? పోస్కో వస్తే స్టీల్ ప్లాంట్కు మంచిదే అంటున్న విశాఖ ఉక్కు ఉన్నత యాజమాన్యం. పోస్కోతో జాయింట్ వెంచర్ లాభదాయకం అయితే దేశీయ ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ పోస్కోతో 2007లో జాయింట్ వెంచర్ కోసం కుదుర్చుకున్న ప్రాథమిక అవగాహన ఒప్పందం నుండి ఎందుకు వైదొలగింది? 20 ఏళ్లుగా విశాఖ ఉక్కు భూములు నిరుపయోగంగా పడి ఉన్నాయి. పోస్కో రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్న బీజేపీ ఎమ్మెల్సీలు. పోస్కో రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? ఇది నిజమా? ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే పోస్కో అసలు వ్యూహం ఏమిటి? పోస్కో దీర్ఘకాలంగా భారతదేశ మార్కెట్లో చొరబడ్డానికి చేస్తున్న ప్రయత్నాలను, వాటి వెనుక ఉన్న వ్యూహాలను విశ్లేషించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ఉక్కు వినియోగంలో స్తబ్దత నెలకొంది. దక్షిణ కొరియాలో ఉక్కు వినియోగం తగ్గుముఖం పట్టింది. మార్కెట్లో ఆర్సిలర్ మిట్టల్, చైనాకు చెందిన బావో స్టీల్ నుండి పోస్కో కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నది. మార్కెట్లో నిలదొక్కుకోవడం కోసం, తన మార్కెట్ షేర్ను పెంచుకోవడం కోసం ఈ కొరియన్ కంపెనీ పోస్కో తన దీర్ఘకాల మార్కెట్ వ్యూహాలను సిద్ధం చేసుకుంది. పోటీలో నిలదొక్కుకోవాలంటే చౌకగా హైగ్రేడ్ ఇనుప ఖనిజం దీర్ఘకాలం పాటు అంతరాయం లేకుండా పొందడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ప్లాన్ ఏ సిద్ధం చేసుకుంది. దీనిలో భాగంగా చైనా, బ్రెజిల్, ఇండియాలకు 2005లో తన ప్రతినిధి బృందాలను పంపింది. గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేరుతో పోస్కో కోరిన గొంతెమ్మ కోర్కెలను చైనా, బ్రెజిల్ అంగీకరించలేదు. ఇండియాలో అపార ఖనిజ నిక్షేపాలున్న ఒడిశాలో 12 మిలియన్ టన్నుల కర్మాగారం నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో పోస్కో 2005 జూన్లో ఎంఓయూ కుదుర్చుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఎంఓయూలో పోస్కో భారీగా లబ్ధి పొందే విధంగా క్లాజులు చేర్చబడ్డాయి. ప్లాంట్ నిర్మాణానికి 1000 ఎకరాల భూములు కేటాయించడం, క్యాప్టివ్ పోర్ట్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన సహకారం, 30 ఏళ్లకు సరిపడా 600 మిలియన్ టన్నుల హైగ్రేడ్ ఐరన్ నిక్షేపాలు, టౌన్షిప్ నిర్మాణానికి అవసరమైన భూములు కేటాయించడం జరిగింది. ప్రత్యేక సెజ్ హోదా ద్వారా పన్ను రాయితీలు, కార్మిక చట్టాల అమలు నుండి మినహాయింపులు పొందడం జరిగింది.
అంతా సజావుగా సాగుతుందని అనుకున్న పోస్కోకు ఊహించని ప్రతిఘటన కర్మాగారం నెలకొల్పే ప్రాంతంలోని మైనింగ్ ఏరియాలోనూ స్థానికుల నుండి ఎదురయ్యింది. ఒడిశా ప్రజానీకం దీర్ఘకాలం పాటు పోస్కోకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం 2015లో మైనింగ్ చట్టాల్లో వచ్చిన మార్పులతో పోస్కో తన ప్రయోజనాలు నెరవేరవని ప్రాజెక్ట్ ప్రతిపాదనలు రద్దు చేసుకుంది. ప్లాన్ ఏ బెడిసి కొట్టడంతో ప్లాన్ బికి తెరతీసింది. జాయింట్ వెంచర్ పేరుతో ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం శైల్తో జతకట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదట సానుకూలంగా స్పందించిన శైల్ పోస్కో గొంతెమ్మ కోర్కెలతో తన మనుగడే ప్రమాదంలో పడుతుందని గ్రహించడంతో వెనక్కి తగ్గింది. శైల్తో ప్లాన్ బి బెడిసికొట్టడంతో పోస్కో కన్ను విశాఖ ఉక్కుపై పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పకడ్బందీగా పావులు కదుపుతోంది. విశాఖ ఉక్కును హస్తగతం చేసుకోవడం లక్ష్యంగా తన ప్రాధాన్యతలకు అనుగుణంగా గంగవరం పోర్టును ఆనుకుని ఉన్న ఉక్కు భూములలో కొత్త కర్మాగారం ఏర్పాటును తెరపైకి తెచ్చింది. ఈ రేసులో తన దేశానికే చెందిన హోండా స్టీల్ను సైతం వెనక్కి నెట్టింది. తన రహస్య ఎజెండాలో పోర్టును సొంతం చేసుకుని విశాఖ ఉక్కు దేశవ్యాపిత మార్కెటింగ్ నెట్వర్క్ను మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని వ్యూహాత్మక యాజమాన్యం పేరుతో విశాఖ ఉక్కును సొంతం చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంతో రహస్య అవగాహనకు వచ్చినట్లు జరుగుతున్న ఘటనలను బట్టి అర్థం అవుతోంది. స్ట్రాటజిక్ సేలుకు గురైతే విశాఖ ఉక్కుకు జింకుగతే పట్టనున్నది. 2002లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో స్ట్రాటజిక్ సేల్కు గురైన హిందుస్థాన్ జింకు యాజమాన్య హక్కులు సొంతం చేసుకున్న స్టెర్లైట్ యాజమాన్యం వీఆర్ఎస్ అమలు చేసి ఉద్యోగులను రోడ్లపైకి నెట్టి జింకు ఆస్తులను కొల్లగొట్టి జింకుకు ఏ గతి పట్టించిందో మన కళ్ళ ముందుంది. అందుకే పోస్కో ప్రమాదం నుండి విశాఖ ఉక్కును రక్షించుకోవడం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలి. పోస్కో విశాఖ ఉక్కును హస్తగతం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆటంకాలు రాకుండా ఉండడం కోసం తన మంతనాలు ప్రారంభించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర వ్యాపితంగా ఉవ్వెత్తున ఉద్యమించి 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును పోస్కోకి దాసోహం అయి దారాదత్తం చేసి చరిత్రహీనులుగా మిగిలిపోతారా? సేలం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలం విప్పిన తమిళనాడు ప్రభుత్వాల చరిత్ర సృష్టిస్తారా? దక్షిణ కొరియా ప్రభుత్వ జాయింట్ వెంచర్గా ప్రారంభమైన పోస్కో ప్రభుత్వ అండదండలతో ఎదిగి ఆ ప్రభుత్వాన్ని ప్రక్కకు నెట్టి పూర్తి స్థాయి ప్రైవేటు కంపెనీగా అవతరించడంతోనే పోస్కో ప్రభుత్వాలను ఎంతగా ప్రభావితం చేయగలదో అర్థం అవుతుంది. పోస్కో ఎత్తులను ఆదిలోనే చిత్తు చేయకపోతే 1612లో భారతదేశ పశ్చిమ తీరంలో సూరత్లో ఫ్యాక్టరీని నెలకొల్పడానికి అనుమతులు పొందిన ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఎత్తులతో జిత్తులతో భారతదేశాన్ని బ్రిటిష్ వలస పాలనలోకి నెట్టిన అనుభవం మన ముందున్నది. నేడు తూర్పు తీరంలో పోస్కో తిష్టవేస్తే భారతదేశం ఉక్కు రంగంలో సాధించిన స్వావలంబన ప్రక్కకు పోయి దేశీయ ఉక్కు మార్కెట్ పోస్కో పరం కావడం ఖాయం. పోస్కో రాకతో ఉపాధి స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నది నేతి బీరకాయ చందమే. 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల విశాఖ ఉక్కు ప్రత్యక్షంగా 33,000 మందికి ఉపాధి కల్పిస్తే 43 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల పోస్కోలో 35,000 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. పోస్కో రాకతో కొత్తగా స్థానికులకు ఉద్యోగాలు రావడం కాదు, ఉన్న ఉద్యోగాలకు ఎసరు వస్తుంది అనడానికి ముందుకు వచ్చిన బీఆర్ఎస్ ప్రతిపాదనలే ఉదాహరణ. ఆగస్టు 23 బిజినెస్ స్టాండర్డ్ కథనం పోస్కో అసలు లక్ష్యం భారతదేశ ఉక్కు మార్కెట్ను హస్తగతం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. పోస్కో కుట్రలను తిప్పికొడదాం, మన విశాఖ ఉక్కును రక్షించుకుందాం, దేశ స్వావలంబనను దెబ్బతీసే ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేసే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం, దేశాన్ని రక్షించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి.